పెడతాయి. సో దేర్ఫోర్ ఇండియాకి డెఫినెట్ గా ఇది ఛాలెంజింగ్ టైమ్స్ అని నా ఉద్దేశం. రైట్. వినోద్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఎక్కడ కోల్పోయాడే తిరిగి ట్రంప్ అక్కడే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారాన్ని చేయడాన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ట్రంప్ వచ్చిన తర్వాత బిజినెస్ మ్యాన్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ అయ్యే ప్రశ్న ఏం లేదండి. ఇప్పుడు మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్ అంతా కూడా చాలా ఎదురు చూస్తుంది ట్రంప్ లాంటి ఒక క్యాపిటలిస్ట్ కోసం. ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యానే కాబట్టి, బిజినెస్ మ్యాన్ దేశాధ్యక్షుడు అయితే ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ కి ఎలౌట్ ఉండదు. సో ఆ దృక్పథంతోనే ట్రంప్ ఇవాళ కంప్లీట్ గా తన బిజినెస్ ని అమెరికా ఫర్ అమెరికన్స్ అనే ఒక స్లోగన్ ఏదైతుందో, అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ ప్రధానంగా, అమెరికా ఫర్ అమెరికన్స్ గత స్లోగన్ అది. ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ తీసుకున్నారు. అది ఇండియా ఫస్ట్ అని చెప్పేసి మోడీ గారు ఎట్లయితే తీసుకున్నారో, అమెరికా ఫస్ట్ అని చెప్పేసి ఇవాళ ట్రంప్ గారు కూడా అదే నినాదాన్ని తీసుకున్నారు. సో కాబట్టి ఇవాళ ఏంటి వీళ్ళిద్దరి ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్రపంచ మార్కెట్ అంతా కూడా ఓన్ చేసుకోవడం. ఒకటి, ప్రపంచ మార్కెట్ లో ఇవాళ 5వ స్థానంలో ఉన్న ఇండియా కాస్త 3వ స్థానంకి రావాలంటే ఇవాళ అమెరికా సహకారం లేకుండా అది సాధ్యమే విషయం కాదు. అట్లాగే అమెరికా తన యొక్క సస్టైనబిలిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఏదైతే అమెరికన్ ఎకానమీని డెవలప్ చేయాలంటే ది బెస్ట్ కన్స్యూమర్ ఇండియా. సో ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఇప్పుడు $30 బిలియన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పోర్ట్ కాస్త పెంచుకోవాలి. ఇండియా పెంచుకునే దిశగా ఇండియా అమెరికా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉండాలి. అట్లే కాకుండా ఇండియా ఎట్లయితే ఇవాళ చుట్టుపక్కల ఉన్న అన్ని చిన్న ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, తర్వాత భూటాను, నేపాల్ను కలుపుకొని అఖండ భారత్ నిర్మాణం చేసుకొని ఇది వ్యాపార విస్తరణతో పాటు సామ్రాజ్య విస్తరణను కూడా చేసుకొని ప్రపంచంలో ఒక గుత్తాధిపత్య దేశంగా ఇవాళ ఎదగాలని చెప్పేసి ఇండియా ఎట్లయితే భావిస్తుందో అమెరికా అదే కోణంలో ఉంది. మొన్నటిదాకా అమెరికా ఏంటంటే ఇతర వాళ్ళ రాష్ట్రాలను, ఇతర దేశాలను కంట్రోల్లో పెట్టుకున్నది. ఇప్పుడు మెర్జ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయబోతుంది. ఇవాళ కెనడాను 51 రాష్ట్రంగా చేయిస్తాను అని చెప్పేసి ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మెక్సికోను, అట్లాగే పనామాను కూడా అమెరికాలో భాగంగా ఇవాళ నేను విస్తరించబోతున్నాను, ఇవాళ అఖండ అమెరికాను సృష్టించబోతున్నాను, ఇవాళ వ్యాపార సామ్రాజ్య విస్తరణతో పాటు సామ్రాజ్య విస్తరణ కూడా నేను చేయడానికి కంకణం బాధ్యున్నాయని చెప్పేసి ఇవాళ ట్రంప్ గారు ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవాళ ట్రంప్ గారి యొక్క విధానాలు చూసినా, ఇండియా విధానాలు చూసినా ఎక్కడ కూడా వేరువేరుగా లేవు, ఒకటిగానే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇండియా అమెరికా సంబంధాలు చాలా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అమెరికా ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ఏదైతే అరబ్ కంట్రీస్ లో ఉన్న మొత్తం గుత్తాధిపత్యంగా ఏదైతే పెట్రోల్ డాలర్స్ ఉన్నాయో ఆ పెట్రోల్ డాలర్స్ ని ఇవాళ కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ యొక్క సహకారం అవసరము. సో ఇజ్రాయెల్ ను తమ కంట్రోల్ పెట్టుకోగలిగితే 8 అరబ్ కంట్రీస్ కూడా కంట్రోల్ పెట్టుకోవడానికి, ఆ ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకోవడానికి, ఇవాళ అరబ్ కంట్రీస్ మీద ఆధిపత్యం చేసుకోవడానికి అదొక ఆయుధంగా వాడుకుంటది. అంతేకాకుండా ఇవాళ ఆఫ్రికన్ కాంటినెంట్ మీద కూడా టోటల్ అమెరికా విస్తరణ ఇవాళ చైనా కంటే కూడా ఎక్కువగా పోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇవాళ గయానా లాంటి దేశంలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టడానికి అమెరికా సిద్ధమవుతుంది. గతంలో చైనా ఆ పెట్టుబడులు గయానా దిశగా వెళ్లేసి అక్కడ ఆఫ్రికన్ కారిడార్ నుండి కూడా అమెరికా యుద్ధం వస్తే చేయడానికి తన యొక్క మార్కెట్ ని ఎట్లయితే డెవలప్ చేసుకోవడానికి అక్కడ షిప్ యార్డ్స్ కానీ, అక్కడ సీ మెరైన్స్ కానీ, వెపన్స్ కానీ అన్నిటినీ అక్కడ ఒక కేంద్రంగా చేసుకోవడానికి ఇవాళ చైనా ఎట్లయితే ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఇవాళ మెక్సికోను ఒక బార్డర్ ను కంట్రోల్ చేస్తూ మెక్సికో తన ఆధీనంలో పూర్తి స్థాయిలో ఉంచుకునే విధంగా ఆ మెక్సికో ఒక బార్డర్, అట్లాగే మొత్తం ఇండియాను ఒక ఇవాళ ఈ ఏషియన్ కాంటినెంట్ లో ఒక పెద్ద ఆయుధ కేంద్రంగా మలుచుకోవడానికి, ఇండియాను ఒక హబ్ గా, టోటల్ ఎకనామికల్ హబ్ గా మార్చుకోవడానికి, ఇండియాను ఒక మంచి ఫ్రెండ్లీ దేశంగా చేసుకోవడానికి అమెరికా సిద్ధపడుతుంది. అంతేకాకుండా చైనా యుద్ధం చేయాలంటే కూడా, అమెరికా యుద్ధం చేయాలంటే ఇండియా సహకారం అవసరం. సో చైనాలో ఎకానమీని కంట్రోల్ చేయాలంటే కూడా ఇండియన్ సహకారం లేకుండా అమెరికా ఏం చేయలేదు. కాబట్టి ఇలా ఇండియాను ఆయుధ పరంగా చూసినా, వ్యాపార పరంగా చూసినా ఇలా ఇండియా యొక్క సహకారం లేకుండా అమెరికా చైనాను ఎదుర్కోలేదు. చైనాతో పాటు ఏషియన్ కంట్రీస్ ను కూడా ఎదుర్కోలేదు. ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ ను ఇవాళ ఎదుర్కోవాలంటే కూడా ఇవాళ ఇండియా యొక్క సహకారం చాలా అవసరము అమెరికాకు. అందుకే ఇవాళ అమెరికా అనేది ఇండియా అమెరికా అనేది అవినాభావ సంబంధము. ట్రంప్ మోడీ అనేది ఒక అన్నదమ్ముల్లాగా ఇవాళ ఆర్థిక విధానాలకు కానీ,
అలాగే వాళ్ళ యొక్క సామ్రాజ్య విస్తరణ కానీ ఆయుధ వ్యాపార విస్తరణ కానీ వీటన్నిటినీ చేసుకోవడానికి ఇలా వీళ్ళిద్దరు ఒక మిత్రులుగా రేపు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అట్లాగే తన సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి చాలా అద్భుతంగా ఇలా పావులు కదుపుతున్నారు. ఆ కడపంలో భాగంగానే ఇవాళ ట్రంప్ రాగానే ఒక నూతనమైన అంటే చాలా ఆయన బార్డర్ విషయంలో అమెరికా బార్డర్ విషయంలో చాలా సీరియస్ గా ఉండే అవకాశం ఉంది. అట్లాగే విదేశీయులు ఎవరైతే వస్తున్నారో అమెరికాలో వాళ్ళని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తారు. అట్లాగే టెక్నాలజికల్ గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ అమెరికా స్వాగతం చెప్తుంది, అది ఏ దేశమైనా సరే. బట్ అది అమెరికన్స్ కు ఉపయోగపడే విధంగా మాత్రమే వాళ్ళని వాడతారు తప్ప పూర్తిగా ఇప్పుడు మన ఇండియన్స్ పోయినా లేదా చైనీస్ పోయినా ప్రపంచవ్యాప్తంగా ఎవరు పోయినా సరే అమెరికా యొక్క ఎకానమీని డెవలప్ చేయడంలో భాగంగా వాళ్ళ ఆర్థిక విధానాలు ఉంటాయి తప్ప మన దేశాన్ని డెవలప్ చేయడానికో లేదా మన వీసాలను బాగా విస్తరించి మనకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఇవ్వడానికో లేదా ఇండియాకు మోస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికో అమెరికా ఎప్పుడు సిద్ధపడదు. అమెరికా ఎప్పుడు కూడా అమెరికా ప్రయోజనాలని ఫస్ట్ గా చూస్తుంది. కాబట్టి అమెరికా ఇవాళ ప్రపంచంలో ఆధిపత్యం చేస్తుంది. అమెరికా విభజించు పాలించు అనే నీతిని ఇవాళ అద్భుతంగా అమలు చేసే దాంట్లో ఖచ్చితంగా ముందంజలో ఉంటది. రేపు అదే దృక్పథం అదే విధానాలను కొనసాగిస్తారు. ఇవాళ బైడెన్ విధానాలకు డిఫరెంట్ గా ట్రంప్ విధానాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆయన ఈ ప్రపంచంలో ఒక గుత్తాధిపత్య దేశంగా ప్రపంచాన్ని శాసించబోతున్నాడు. రైట్, డిబేట్ లో మనతో పాటు మురళీకృష్ణ గారు యుఎస్ఏ నుంచి, అలాగే శివం గారు యుఎస్ఏ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా శివం గారు, ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహానుభావులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. మరి ఏంటి, ఇండియా నుంచి కేంద్ర విదేశాంగ మంత్రితో పాటు పలువురు దేశ ప్రముఖులు అక్కడ ఆహ్వానం అందింది కదా, ఎలా చూడొచ్చు ఈ వేడుక? అవునండి, అంటే బిజినెస్ దిగ్గజాలైనటువంటి ముఖేష్ అంబానీ ఆయన భార్యతోని నిన్న కలిశారు. ట్రంప్ వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడడం కూడా జరిగింది. అలానే జయశంకర్ గారు కూడా వచ్చారు ఇక్కడ అఫీషియల్ గా, ఇండియన్ అఫీషియల్ అక్కడి నుంచి. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా మంది లోకల్ గా ఉన్న భారతీయ అమెరికన్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ నాకు ఉంది ఇన్విటేషన్, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అంటే ఇది ఇప్పుడు ఆ చలికి బయట నిలబడలేక హోటల్లో కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఇది తప్పకుండా ఇంతకుముందు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ట్రంప్ డెఫినెట్ గా అంటే అమెరికా గుత్తాధిపత్యాన్ని అయితే డెఫినెట్ గా చూపిస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు కెనడాకు ధమ్కి ఇవ్వడం కానీ, పనామా కెనాల్ విషయంలో మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో కాకపోతే ఒకటి ఏం చెప్పొచ్చు అంటే కెనడాను 51 రాష్ట్రంగా అమెరికాలో కలవాలని ఆయన ఇచ్చింది అది సాధ్యం కాదు. ఎందుకంటే కెనడాలో కూడా చాలా మంది కన్జర్వేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు. కాకపోతే ఆయన చెప్పేది ఏంటంటే ఈ లిబరల్ కంట్రీస్ ఏదైతే ఉందో, కెనడా ఈజ్ నౌ మోర్ లిబరల్, ఎవరైనా అక్కడ ఉండొచ్చు. సో వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు, బతుకుతారు మొత్తం. కానీ కాకపోతే అంటే వాళ్ళకి దే ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ద ల్యాండ్. ఆ భూమితోని సంబంధం పెట్టుకోకపోతే సో వాళ్ళు దే డోంట్ రెస్పెక్ట్ ద కంట్రీ. వాళ్ళు అది అక్కడ వచ్చిన ప్రాబ్లం. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎటువంటి అసాంఘిక అంటే ఘటనలు అంటే జరిగేందుకు కూడా అవకాశం ఉంటాయి. సో అందుకనే మీరు కన్జర్వేటివ్గా ఉండాలని ఇప్పుడు వినోద్ కుమార్ గారు చాలా మంచి పాయింట్స్ రేజ్ చేశారు. యాక్చువల్లీ చైనా ఉంది, చైనా అంటే సామ్రాజ్యవాదాన్ని అంటే వాళ్ళు చాప కింద నీరుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారు వాళ్ళంతా. సో ఈవెన్ పనామా దగ్గర కూడా వాళ్ళు హాంకాంగ్ చెందిన కంపెనీస్ పోర్ట్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని సో ఒక్కొక్కటి మనకు తెలియకుండానే వాళ్ళు విస్తరిస్తున్నారు. ఆస్ట్రేలియా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆస్ట్రేలియా ఒక ఓన్లీ సీ బెల్ట్ లోనే సిటీస్ ఉంటాయి. ఆస్ట్రేలియా ఇస్ హ్యూజ్. ఆ మధ్యలో ఉన్న మైన్స్ అవన్నీ చైనీస్ కంపెనీస్, చైనీస్ కాలనీస్ అవన్నీ వస్తున్నాయి. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్? సో ఇప్పుడు ఇక్కడ అయితే కనుక డెమోక్రటిక్ స్టేట్స్ కంట్రీస్ కనుక ఒక ప్రెసిడెంట్ తర్వాత ఇంకో ప్రెసిడెంట్ వస్తాడు, ఏంది అన్నది ఒకటి ఆలోచన ఉంటుంది. బట్ చైనాలో అలా లేదు. చైనాలో వాళ్ళు బతుకున్నంత ఉన్న నేనే ప్రెసిడెంట్ అంటారు. సో యాక్చువల్ గా ట్రంప్ అనేది ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ కాల్డ్ ప్రెసిడెంట్, వాళ్ళు దే ఆర్ కింగ్ అన్నట్టు. అట్లా సో ఒక రాజుల లాగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ రాజ్యాంగవాదం అంటే వాళ్ళను. శివం గారు, ఇప్పుడు చైనాతో అమెరికా సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తిగా చైనా ఉంది కాబట్టి మరి చైనాతో ఆర్థిక సంబంధాలు ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఆ చైనాను కట్టడి చేయాలంటే కనుక డెఫినెట్ గా భారతదేశంతో బాగుంటారు. ఎందుకంటే మన కామన్ ఎనిమీ చైనా. ఏషియాలో అతి బిగ్గెస్ట్ కంట్రీ మనకు, మోర్ పాపులేటెడ్, మోర్ ఇంగ్లీష్ స్పీకింగ్, మోర్ ఇంటెలెక్చువల్స్. సో అన్ని ఇండియాతో ఉన్నాయి కనుక సో ప్రస్తుత గవర్నమెంట్ తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కనుక సో మనకు డెఫినెట్ గా ఇండియాతోని బాగుంటుంది అని అనుకుంటున్నాము. సైనిక పరంగా కానీ దౌత్య పరంగా కానీ ఏదైనా కూడా మనకు చాలా మంచి పెద్దపీట వేస్తారని అనుకుంటున్నాం. ఓకే, రైట్. మురళీకృష్ణ గారు,
మురళీకృష్ణ గారు. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. మురళీకృష్ణ గారు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ముఖ్యంగా వలసదారులపై టార్గెట్ చేస్తారని ముందే అనౌన్స్ చేశారు కదా, మరి మీరేం చెప్తారు దీనికి? అవును మేడం, నో డౌట్ మేడం. అందులో సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు ఇమిగ్రేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉండిపోతుంది. అంటే టారిఫ్స్ అవి ఇవి మిగతా టాపిక్స్ అన్ని అందరూ మాట్లాడారు. అట్లాగే ఇమిగ్రేషన్ కూడా చాలా టఫ్ గా ఉండిపోతుంది, అందులో డౌట్ లేదు. ట్రంప్ పాలసీయే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అంటే ఏదైనా సరే తన సొంత దేశానికి తను చేసుకోవాలి అనేది తన సిద్ధాంతం. అంటే అందులో తప్పులేదు. అంటే ఎవరైనా సరే వాళ్ళ దేశాన్ని చేసుకోవాలనుకుంటారు. సో అదే పాలసీలో ముందుకు వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ ఇమిగ్రెంట్స్ లో ఇమిగ్రెంట్స్ ని తక్కువ చేస్తారు. అండ్ అందులో కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో బీభత్సంగా ఉన్నారండి. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా మాక్సిమం ఏరి పారేయాలని తన ఆలోచన. అండ్ తను ముందు నుంచి చాలాసార్లు కూడా చెప్పాడు, ఎలక్షన్స్ ముందు నుంచి కూడా లార్జెస్ట్ డిపోర్టేషన్ చేస్తాను నేను పవర్ లోకి వచ్చిన తర్వాత. ట్రంప్ 2.0 ప్రమాణ స్వీకారానికి ముందే కీలక నిర్ణయం తీసుకున్నారు కదా. ఇప్పుడు అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం. అవును, ఈ అక్రమ వలసదారులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఇప్పుడు వరకు అమెరికా చరిత్రలో జరగని విధంగా ఈ లార్జెస్ట్ డిపోర్టేషన్ చేస్తానని అంటున్నాడు. సో ఐ థింక్ అతను చేస్తారు, ఎందుకంటే ట్రంప్ ఏదో మాట్లాడేసేసి ఊరుకునే మనిషి కాదు, చేస్తాడు డెఫినెట్ గా. ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ, అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అతను చాలా చురుగ్గానే చేసుకుంటున్నారు. అంటే బేసికల్లీ ఐస్ అనేది ఒక పవర్ఫుల్ ఏజెన్సీ. సో ఆ ఐస్ పవర్ఫుల్ ఏజెన్సీ ఇప్పుడు లోకల్ అథారిటీస్ తోటి, అంటే లోకల్ అంటే బేసికల్లీ ఏంటంటే అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి దేనికి దానికే పనిచేసుకుంటూ ఉంటాయి. సో ఒకరికొకరికి కొలాబరేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో బట్ ఈ విషయం అలాగే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో కూడా కొన్ని స్టేట్స్ సపోర్ట్ ఉంటాయి, కొన్ని స్టేట్స్ అగేనిస్ట్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే అతను హీ వాంట్స్ టు బ్రింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అదేంటంటే అందరూ ఈ లోకల్ ఏజెన్సీస్, లోకల్ అథారిటీస్ కూడా ఈ ఐస్ అనే ఫెడరల్ ఏజెన్సీ తోటి కూడా కలిసి పనిచేసేలాగా అతను హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో ఈ రకంగా కొంచెం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వెళ్ళాను. అంటే బేసికలీ అండి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మన ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడ నుంచి పెద్దగా ఉండరు కానీ, బట్ వేరే కంట్రీస్ నుంచి ఎస్పెషల్లీ మెక్సికో ఇంకా కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి బాగా ఉంటారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళందరినీ తీసి పంపించేయాలనేది అతని ఆలోచన. ఇక ఆ ఎఫెక్ట్ లో మనకు ఇండియా ఇమిగ్రెంట్ ఓవరాల్ గా ఇమిగ్రేషన్ సిస్టమ్ లో ఇదంతా ఇమిగ్రేషన్ సిస్టమే కనుక, సో అందులో కొంచెం ఇండియన్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దీనికి జాగ్రత్తగా ఏంటంటే మన వాళ్ళందరూ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా కాకుండా కొంచెం ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండాలి. అండ్ ప్రాపర్ జాబ్లు, ప్రాపర్ ఆఫర్ లెటర్స్, ప్రాపర్ పే స్లిప్స్ అన్ని కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటది. వీటిలో ఏది తేడా వచ్చినా సరే వాళ్ళు డెఫినెట్ గా ఆపేసంటే. రీసెంట్ గా కూడా చూస్తే లాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఇది ట్రంప్ వస్తున్నాడనే ఫోబియా తోటే, ట్రంప్ వస్తున్నాడనే ఒక ఫీలింగ్ తోటే ఆల్రెడీ చాలా టఫ్ గా జరుగుతా ఉన్నాయి లాస్ట్ ఫ్యూ వీక్స్ లో. నేను విన్నది కూడా ఏంటంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ లో చాలా మందిని, కొన్ని పదుల్లో మందిని నేను విన్నది, అంటే ప్రాబబ్లీ ఇంకెక్కువ ఉండొచ్చు, ఎయిర్పోర్ట్స్ లో ఆపేసేసి వాళ్ళకు చూసి అంటే డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఏది సరిగ్గా లేకున్నా వెనక్కి పంపించేశారని చెప్పి నేను డైరెక్ట్ చాలా విన్నాను. సో అది ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ H1 కూడా అంటే కొంచెం ఇప్పుడు ఈ దీన్ని అంటే బేసికల్ ఏంటంటే మన వర్క్ వీసా H1 అనేది హై స్కిల్డ్ వర్క్ వీసా. సో అది ఇన్నాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు కూడా హై స్కిల్ వీసానే, బట్ కాకపోతే శాలరీ వేజెస్ అవన్నీ కొంతమంది ఎంప్లాయర్స్ చూసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో ఉంటారు కనుక, సో అలా కొంతమందికి హై, కొంతమందికి లో వేజెస్ తో అలా నడుస్తూ ఉంటది. బట్ దాన్ని ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ హైకి చేయాలని అతని ఆలోచన. మినిమం $150,000 పర్ యానం లాగా చేయాలని అతని ఆలోచన. సో ఐ థింక్ అది కూడా చేస్తుండొచ్చు. సో దట్ అలా వచ్చేటప్పటికి చాలా మంది జనాలు ఫిల్టర్ అయిపోతారు, ఎందుకంటే అంత వేజెస్ పే చేయడం కొంచెం కష్టం అవుతుంది కనుక చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. సో ఇలా ఇంకా చాలానే ఉన్నాయి ఇతని పాలసీలో, వాటిని చేస్తారు. అండ్ అందరూ కూడా మాత్రం డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. కంట్రీలోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇదంతా మాత్రం చాలా గట్టిగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇమిగ్రేషన్ అయితే డెఫినెట్ గా చాలా టఫ్ అవుతుంది. సుభాష్ బాబు గారు చెప్పండి సార్, ఇందాకేదో చెప్తున్నా. ఇప్పుడు మనం ఈ ట్రంప్ వర్సెస్ చైనా, ట్రంప్ వర్సెస్ ఇండియా గురించి చాలా మంది చెప్పారు. సో నా అసెస్మెంట్ లో ట్రంప్ చైనా మీద హార్ష్ గా మూవ్ అవ్వడు. ఎందుకంటే ఈ పోస్చరింగ్ ఒకటి, యాక్చువల్ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ ఇంకొకటి ఉంటుంది. టారిఫ్స్ డెఫినెట్ గా
ఇంప్లిమెంట్ చేస్తారు, అది అది కమర్షియల్ గా చేస్తారు అది. కానీ జియో పొలిటికల్ గా చైనా సపోర్ట్ చాలా అవసరం ఉంది ట్రంప్కి. అందుకని అతను హేస్టీగా మిలిటరీ యాక్షన్ కానీ లేకపోతే చైనాని పుష్ చేసి బ్యాక్ ఫైర్ చేసినా చేయండి. అట్ ది సేమ్ టైం ఇండియా అంటే ట్రంప్ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. మన మోడీ గారి అతనితో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఇండియా యాజ్ ఎ బిజినెస్ పార్ట్నర్ ట్రంప్ కి చాలా హై వాల్యూ ఇస్తాడు ఇండియాకి. ఎందుకంటే ఇండియా ఇస్ వెరీ ఆర్గనైజ్డ్ కంట్రీ యాజ్ అపోజ్ టు చైనా. అండ్ ఫ్రమ్ బిజినెస్ వ్యూ పాయింట్ ఆల్సో ఇండియా ప్రెజెంట్స్ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఇండియాలో బిజినెస్ పెంచాలి అని ట్రంప్ ఎప్పుడు ఆలోచిస్తాడు. ఆ టారిఫ్స్ కానీ ఇండియాలో ప్రెషర్ పెట్టి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇండియాకి బాగా ప్రెషర్ పెడుతున్నాడు. సో దేర్ఫోర్ ఇవన్నీ కొంచెం పోచరింగ్ ఎక్కువ ఉంటుంది అతని వైపు నుంచి, కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మనకి డెఫినెట్ గా. అండ్ జియో పొలిటికల్ గా ఇండియా ప్రెజెన్స్ ఇన్ ది ఏషియన్ సబ్ కాంటినెంట్, ఆల్సో ఇజ్రాయెల్ మీద, సౌదీ అరేబియా మీద, ఈ దేశాల్లో ఇండియా ప్రెషర్ చాలా ఎక్కువ. ఇండియన్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు అక్కడ, పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. సో ఇండియా క్యాజువల్ గా లైట్ గా దిగడానికి లేదు. అట్ ది సేమ్ టైం ఇమిగ్రెంట్స్ మీద, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద మెక్సికో అతను బిగ్గెస్ట్ టార్గెట్, అండ్ ఆల్సో కెనడియన్ బార్డర్ అతని బిగ్గెస్ట్ టార్గెట్. ఇక్కడి నుంచి వచ్చేస్తారే అతను బాగా ఇన్పుట్స్ వల్ల అక్కడ బాగా టఫ్ యాక్షన్ తీసుకోబోతున్నాడు. ఏదేమైతేనే మన ఇండియాకి ఒక నెక్స్ట్ 6 months బాగా ఛాలెంజింగ్ టైమ్స్. సో ఇండియా వెరీ కేర్ఫుల్ ఇన్ డిప్లొమాటిక్ హ్యాండ్లింగ్. కానీ అట్ ది సేమ్ టైం మన ఫారిన్ మినిస్టర్ అవ్వచ్చు, మన మోడీ గారు అవ్వచ్చు, దే నో హౌ టు డీల్ విత్ సచ్ సిచ్యువేషన్ వెరీ వెరీ ఇంటెలిజెంట్లీ. రైట్. డిబేట్ లో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు, అనలిస్ట్. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. నమస్కారం. రైట్. పుల్లారావు గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. గురుప్రసాద్ గారు, ఇప్పుడు రూపీ వాల్యూ ఎలా ఉండబోతోంది? ట్రంప్ వచ్చారు కాబట్టి ఇప్పుడు రూపీ వాల్యూ పెరుగుతుందా, ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఆల్రెడీ పెరిగింది, మన అంచనాలకు మించి పెరిగింది. ఇప్పుడు 86.87 ఆల్రెడీ నేను గత ఒక 1 month నుంచి చెప్తూనే ఉన్నాను. రూపీ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ ట్రంప్ ఫినిష్ అయ్యేటప్పటికి మనం 100 టచ్ అవుతుంది. డెఫినెట్ గా ఇట్స్ ఛాలెంజింగ్ మనకి. మనం దాంట్లో వేరే మూల్యంగానే మనం దాంట్లో ప్రాఫిట్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ పరంగా చెప్తున్నాను, ఎడ్జింగ్ చేసుకొని దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎందుకంటే మన రూపీని మనం కాపాడుకోవాలంటే మనం ఎలా ఎడ్జ్ చేయాలి అనేది ఇప్పుడు ఇది వచ్చి ఒక ఛాలెంజింగ్. బట్ ఓన్లీ టెక్ పీపుల్స్ కి మాత్రం ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి వచ్చి కరెక్ట్ గా వాళ్ళు ఎడ్జింగ్ చేసుకుంటారు, ప్రాఫిట్స్ మార్జిన్ చేసుకుంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక అదర్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం చాలా కొద్దిగా టఫ్ ఇది. ఈ టఫ్ ఎందుకంటే ఖచ్చితంగా రూపీ వచ్చి 100 రూపీస్ మార్క్ ని మనం అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 1 or 2 years లోనే మనం చూడబోతున్నాము. అది ఇట్స్ ప్రూవన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎందుకంటే నేను ఎక్కువ స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను. మన ఇండియన్ ఎకనామీ స్టాక్ మార్కెట్ వచ్చి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ అండి. ఇప్పుడుండే మార్కెట్ ఈ కరెక్టివ్ వచ్చి ఇట్ ఈస్ అ బయర్స్ మార్కెట్. మనం వచ్చి ఇప్పుడు ఎంత మార్కెట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి మార్కెట్ 23,300 ఈ రోజు కూడా మార్కెట్ ఉంది. వన్స్ మార్కెట్ మనకి 23,000 మార్కెట్ బ్రేక్ అయిందంటే ఒక మేజర్ ఫాల్ వచ్చి మనం చూడడానికి అవకాశం ఉంది. ఇప్పుడని కాదు, ఈ మే నుంచి జూన్ లో పెద్ద ఫాల్ ఉంది. అది సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద మార్కెట్. బట్ అది వచ్చి పెద్ద బయస్ మార్కెట్ గా మారబోతుంది మన ఇండియన్ ఎకనామీకి. అదే ఒక బేస్ అవుతుంది, ఎందుకంటే బాటమ్ అవుట్ అవబోతుంది. ఆ బాటమ్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడుండే చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి చాలా ఒక 6 నెలలు 7-8 నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు. సార్ మా స్టాక్స్ అన్ని తగ్గిపోయినాయి, మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అని. ఎవరు ఎక్కడ నేను ఎయిర్పోర్ట్ లో ఎక్కడ కనబడినా కొద్దిగా ఓర్చుకోండి. డెఫినెట్ గా మార్కెట్ వచ్చి జూన్ నుంచి మళ్ళీ పుంజుకొని అంటే మనకి లాభాలు 1-4 ఇంతలు కూడా రావడానికి అవకాశం ఉంది. బట్ ఇట్ ఈస్ ఎ నౌ బయస్ మార్కెట్. అదేలాగా ఇప్పుడు ట్రంప్ గారు ఇప్పుడు నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మార్కెట్ ఎందుకంటే ఇప్పుడు పీక్ లో ఉంది చూడండి, ఒక కరెక్షనే అవ్వట్లేదు, పర్ఫెక్ట్ గా ఉంది మార్కెట్.